హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి తెలుసా, ఇండిపెండెంట్ హౌస్ అండి. ఒక సొంత ఇల్లు కలిగి ఉండటం కల కదండి. ఆ కళ నెరవేరాలంటే మనకి నచ్చినట్టయితే మనకు అనుకున్న బడ్జెట్లో మనం సొంతం చేసుకోవటమే మన కళ నెరవేరినట్టు. ఈ ఇల్లు మొత్తం 136 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇండిపెండెంట్ హౌస్, డబల్ బెడ్రూమ్. చూసారా, ఎంట్రన్స్ కొత్త ఇల్లు అండి. కొత్త ఇల్లు మీకోసమే. ఓకే, మీకు నచ్చినట్లయితే మీరు అనుకున్న బడ్జెట్లో మీరు కావాలనుకుంటే దీన్ని మీరు సొంతం చేసేసుకోవచ్చు. 2 బెడ్రూమ్స్. ఇది ఒక బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూము, అటాచ్డ్ వాష్రూము, ఫాల్ సీలింగ్ కూడా చేస్తుంది. చాలా స్పేషియస్గా ఉంది. మధ్యలో హాల్. చూసారా, ఇల్లంతా ఫాల్ సీలింగ్ చేస్తుంది. హాల్ పొజిషన్ ఇలా ఉంది. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది సెకండ్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ చేస్తుంది. కొత్త ఇల్లు అండి. చూసారా, షెల్ఫ్లు కూడా ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. నెక్స్ట్ కిచెన్. ఈ ఏరియా చూసారా ఎంత బాగుందో, ఓపెన్ లాగా మనం అటు ఇటు మొత్తం సప్లై చేసుకోవటానికి చాలా బాగుంటుంది కదా. కిచెన్ కూడా మనకు తగ్గట్టు మనకున్న సామానం అన్నీ సరిపోయేటట్టు. కిచెన్లో నుంచి బయట బాల్కనీలోకి వెళ్ళటానికి ఇవే అండి. ఈ బాల్కనీ కూడా చాలా పెద్దగా వచ్చింది. ఇంటి చుట్టూ కూడా మనకి వాకబుల్ ఏరియా అనేది వచ్చింది. మొత్తం 136 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇంటి చుట్టూ ఉంది. ఇది కిచెన్ బ్యాక్ సైడ్. ఇప్పుడు మనం మెయిన్ డోర్ వైపు, గేట్ వైపు వెళ్ళిపోతున్నాము. ఇది మెయిన్ గేట్. నెక్స్ట్ టెర్రస్ మీదకి వెళ్ళటానికి స్టెప్స్ పక్కన కూడా మనకు వాషింగ్ ఏరియా వచ్చింది. ఇది మెయిన్ డోర్ అండి. చూసారా ఎంట్రన్స్ ఎంత బాగుందో. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే టెర్రస్ అండి. అవును, చెప్పలేదు కదా ఇంతకీ. ఇది రాంపల్లిలో ఉందండి ఇండిపెండెంట్ హౌస్, వెస్ట్ ఫేస్. ఓకే, రాంపల్లి నుంచి ఈసీఎల్, లేకపోతే ఈసీఎల్ నుంచి రాంపల్లి, ఏదైనా సరే వెళ్ళటానికి మనకి 12 కిలోమీటర్స్. మీకు నచ్చినట్లయితే ఇప్పుడే బుక్ చేసుకోండి.